సో స్టోరీ మొదలెట్టే ముందు ఫస్ట్‌గా ఎవరి లైఫ్‌లో అయితే ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగిందో, ఆ వ్యక్తి పేరొచ్చేసి బేసికల్లీ నాకు ఆ వ్యక్తి పేరు తెలీదు. సో ఎందుకంటే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. సో ఏదో పేరుంది చెప్పాడు నాకు. కానీ అంతగా ఐడియా లేదు. అంటే గుర్తులేదు, మర్చిపోయా. సో ఏదో ఒక పేరుతో ఆ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. సో ప్రెజెంట్ ఆ వ్యక్తి పేరు వచ్చేసి గంగూబాయ్ అని ఎగ్జాంపుల్ అనుకుందాం. రియల్ పేరు అయితే తెలీదు. సో గంగూబాయ్ అలా కన్‌స్ట్రక్షన్ జరిగే చోట ఒకరోజు రాత్రి ఒక బీర్ బాటిల్ తీసుకొని అలాగే బిర్యానీ ప్యాకెట్‌తో అపార్ట్మెంట్ కట్టే సెల్లర్ చోటుకు వెళ్ళి కూర్చొని చాలా తాపిగా బీర్ తాగుతూ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తూ అంటే చల్లటి వాతావరణం భయ్య. పక్కనే చెరువు పక్కనే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. సో చెరువు ఉన్న చోటు చల్లటి గాలి ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సో అటువంటి ఒక చల్లటి ప్రదేశంలో చిల్డ్ బీర్ తాగుతూ బిర్యానీ తింటూ ఉండగా ఆ వ్యక్తికి సెల్లార్లో ఆల్మోస్ట్ ఒక ఎయిత్ పిల్లర్ అనుకుంటా. సో ఎయిత్ పిల్లర్ నుంచి ఎవరో ఒక అమ్మాయి మూలుగుతూ ఏడుస్తుంటారు కదా. సో అలా మూలుగుతూ ఏడుస్తున్నట్టుగా ఆ వ్యక్తికి ఏడ్చే శబ్దాలు వినిపించాయి. అంటే చాలా లైట్గా వినిపించాయి, అంటే స్లోగా వినిపించాయి. సో ఆ అబ్బాయి అలా స్లోగా ఏడ్చే శబ్దాలు విన్న తర్వాత అలా లేచి ఆ ఎయిత్ పిల్లర్ దగ్గరికి వెళ్ళి, అంటే పిల్లర్ వెనక భాగానికి వెళ్ళి చూస్తే యాక్చువల్లీ అక్కడ ఏం లేదు, జస్ట్ ఇటుకలు మాత్రమే ఉన్నాయి. సో అలా ఇటుకలు మాత్రమే ఉండడంతో ఆ వ్యక్తి ఏమీ లేదనుకొని మళ్ళీ తన చోటికి వచ్చి కూర్చోగానే మళ్ళీ అలా చిల్డ్ బీర్ని తాగుతూ అలా బిర్యానీ తింటూ ఉండగానే మళ్ళీ ఈసారి కూడా ఇంతకుముందు ఏ చోటు నుంచి అయితే ఒక అమ్మాయి మూలుగుతూ ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపించిందో మళ్ళీ అదే చోటుకి వెళ్ళి చూస్తే అక్కడ ఎటువంటి అమ్మాయి కనిపించలేదు. అసలు ఎవరు లేరు అక్కడ. కానీ ఏడ్చే శబ్దాలు మాత్రం ఆ వ్యక్తిని చాలా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నాయి. లేచి వెళ్తే మాత్రం ఎవరు ఉండరు. కానీ కూర్చొని బీర్ తాగుతున్నప్పుడు మాత్రమే ఒక అమ్మాయి ఏడ్చినట్టుగా శబ్దాలు వినిపిస్తాయని ఆ వ్యక్తి దాని గురించి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ, అంటే ఎవరో ఉన్నారు కానీ ఎవరు అనేది తెలియలేదు. అంటే వాళ్ళ వర్కర్స్లో వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళే తను భయపెట్టేందుకు ఇలా ఏదైనా చిన్న ప్రాంక్ లాంటిది చేస్తున్నాడేమని ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ అంతగా సీరియస్గా తీసుకోలేదు. సో లైట్గా మళ్ళీ యాస్టీస్గా బీర్ తాగుతూ బిర్యానీ తింటూ ఉండగానే ఈసారి ఇంతకుముందు అయితే మూలిగి ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వినిపిస్తే ఇప్పుడు మాత్రం గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. సో గట్టిగా అరుస్తూ ఏడ్చినట్టుగా శబ్దం వినగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడి మళ్ళీ అదే ఎయిత్ పిల్లర్ వెనక భాగానికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు. చాలా నిర్మానుషంగా ఎంప్టీ ప్లేస్ ఉంది. అంటే అక్కడక్కడ కొన్ని ఇటుకలు ఉన్నాయి, కానీ ఆ ఇటుకలు తప్ప అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో వ్యక్తికి ఏంటిది శబ్దం వినిపిస్తుంది కానీ ఎవరు కనిపించట్లేదా అని అక్కడ నిలబడి అటు ఇటు చూస్తూ ఉండగానే ఎవరో తెలీదు తన హెడ్ పైన ఇలా చేపెట్టినట్టుగా తనకు ఒక చిన్న ఫీల్ కలిగింది. ఆ ఫీల్ కలగానే తను ఒక్కసారిగా ఉలికిపడి తలెత్తి చూస్తే పైన కూడా ఏం కనిపించలేదు. జస్ట్ ఎటు చూసిన ఎంటీ ప్రదేశం. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట ఏ ఒక్క అమ్మాయి కూడా తనకు కనిపించలేదు. కానీ తలపైన చేపెట్టింది ఎవరా అని ఆ వ్యక్తి చుట్టూరా చూశాడు, తలెత్తి కూడా పైన కూడా చూశాడు. కానీ ఎటు చూసినా ఏమీ కనిపించలేదు. ఆలోచనలో పడిపోయాడు, భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇది మూడోసారి జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి. ఇందులోనూ అమ్మాయి ఈసారి గట్టిగా అరిచింది, అలాగే తలపైన కూడా చేపెట్టింది. సో ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్ని ఆ వ్యక్తి ఎలా ఫేస్ చేస్తూ ఉంటాడు, నాకు తెలిసి భయపడుతూనే ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలా భయపడుతూ మళ్ళీ బిర్యానీ తాగదామని అక్కడికి వచ్చి కూర్చోగానే అక్కడ బీర్ ఉంది భయ్య, కానీ బిర్యానీ ప్యాకెట్ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ తను సగం తినేశాడు, కానీ ఇంకా సగం మిగిలిన బిర్యానీ సడన్గా కనిపించట్లేదు. అంటే మాయమైపోయింది. ఎవరు తీసుకెళ్లారో కూడా తెలియదు తనకు. కానీ ఆ బీరు తాగుతూనే బిర్యానీ కోసం అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది బీర్ భయ్య. బిర్యానీ పోతే పోయింది, కానీ బీరు పోతే ప్రాణం పోయినట్టే. అది చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తికి తెలుసు మందు విలువ ఏంటనేది. సో అలా బీర్ చేతిలో పట్టుకొని బీర్ తాగుతూ అటు ఇటు చూస్తూ ఉండగా తనకు ఒక చోటు నుంచి బిర్యానీ స్మెల్ వస్తూ ఉంది. సో ఆ బిర్యానీ స్మెల్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉండగా చివరికి మళ్ళీ ఇంతకుముందు ఏ పిల్లర్ దగ్గర ఏడ్చే శబ్దాలు వినిపించాయో అదే పిల్లర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి బిర్యానీ తింటూ కనిపించింది. సడన్గా ఒక్కసారిగా ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. అంటే ఉలిక్కి పడ్డాడు. ఇంతకుముందు కనిపించిన అమ్మాయి ఇప్పుడు సడన్గా ఇక్కడ ఎలా వచ్చింది? అందులోనూ ఈ కన్స్ట్రక్షన్ జరిగే చోట ఏ ఒక్క అమ్మాయి కూడా లేదు, అందరూ బాయ్సే. అటువంటిది అమ్మాయి ఎలా వచ్చింది? సో దాని గురించి పక్కన పెడితే ఏ అమ్మాయి ఎవరు నువ్వు అని పలకరించబోయాడు. సో పలకరించేటప్పుడే ఆ అమ్మాయి తను డిస్టర్బ్ చేస్తాడు అని అనుకొని లాగిపెట్టి తనను నెట్టేసింది. అది నెట్టగానే ఆ వ్యక్తి కింద పడిపోగానే తన చేతిలో ఉండే బీరు బాటిల్ కూడా కింద పడి పగిలిపోయింది. దాంతో ఆ వ్యక్తికి కాస్త కోపం వచ్చేసి మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని కాస్త గట్టిగా అరిచేసరికి ఆ అమ్మాయి బిర్యానీ తింటూ ఉండే నోటితో
చాలా ఉక్రోషంగా ఆ వ్యక్తిని చూసి నన్ను డిస్టర్బ్ చేయకు అని ఇలా మాట్లాడింది. ఆ వ్యక్తి ఆ అమ్మాయి ముఖం చూడగానే అక్కడ నుంచి భయపడి పారిపోయాడు. ఎందుకంటే ఆ అమ్మాయి తింటున్న బిర్యానీ మాత్రమే కనిపిస్తుంది, తన ముఖం కనిపించట్లేదు. అంటే నోటి దగ్గర బిర్యానీ మెతుకులు ఉన్నాయి, కానీ ఫేస్ ఎక్కడుందో కూడా తనకు అర్థం కాలేదు. ఆ చీకటి సెల్లర్ ప్రదేశంలో ఆ పిల్లర్ పక్కనే చీర కట్టుకున్నదో డ్రెస్ వేసుకున్నదో తెలియదు, అంటే క్లియర్గా చెప్పలేదు. కానీ అమ్మాయి ఫేస్ లేదు, జుట్టు ఉంది, నోటికి అతుక్కున్న అన్నం మెతుకులు ఉన్నాయి, కానీ ఫేస్ కనిపించలేదు. వ్యక్తికి అర్థం కాలేదు, కానీ భయపడి ఆ వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు. అలా పారిపోయిన తర్వాత ఆ ఇన్సిడెంట్ని వెంటనే అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తికి చెప్పడంతో ఆ వ్యక్తిని తీసుకొని ఏ పిల్లర్ దగ్గర ఒక అమ్మాయి బిర్యానీ తింటూ ఉందో ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బిర్యానీ ప్యాకెట్ లేదు, ఆ అమ్మాయి లేదు, కనీసం ఒక్క మెతుకు కూడా అక్కడ కనిపించలేదు. క్లీన్గా మొత్తం తినేసింది అమ్మాయి. సో అలా అక్కడ ఏమీ కనిపించకపోయేసరికి తన ఫ్రెండ్ తను చెప్పింది మొత్తం అబద్ధం, వీడు బీర్ తాగిన కిక్కులో ఏదో ఊహించుకొని లేనిపోని కథలు అల్లుతున్నాడు అని ఆ వ్యక్తి అనుకుంటే తన ఫ్రెండ్ అనుకున్నాడు. కానీ ఈ గంగూబాయి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తికి జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ మాత్రం అక్కడున్న ప్రతి ఒక్కరితో ఆ విషయం షేర్ చేసుకున్న ఎవరు తనని అంతగా కేర్ చేయలేదు. అరే దెంగేపే, నువ్వు చెప్పేవి నమ్మాలా ఏంటి? కనీసం నమ్మడానికి అక్కడ ఏదైనా ఒక చిన్న క్లూ కూడా లేదు కదా, ఒక బిర్యానీ మెత్తు కూడా లేదు, అసలు నువ్వు బిర్యానీ ప్యాకెట్ తెచ్చావా అని తననే తన ఫ్రెండ్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా తన లైఫ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ మాత్రం తను ఇప్పటికీ ఇంకా మర్చిపోలేకపోతూ ఉన్నాడు. సో ఇలా జరిగిన ఈ స్టోరీని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పగా వాళ్ళు ఎవరు నమ్మలేదు. కానీ అక్కడ ఇక్కడ పాకి చివరికి ఒక వ్యక్తి చెవిలో పడిన ఈ స్టోరీని తను నా దాకా వచ్చి ఈ స్టోరీని చేర్చాడు. ఇప్పుడు మా ఇంటికి చాలా దూరంలో ఏం లేదు, మా ఇంటికి దాదాపు ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే ఈ వీర్సాగర్ అనే ఒక ఏరియా ఉంటుంది. సో అక్కడ వీర్సాగర్ చెరువు కూడా ఉంది. ఆ చెరువు పక్కనే ఈ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో నా వీడియో చూస్తూ ఉండే ఈ వీర్సాగర్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆ కన్స్ట్రక్షన్ గురించి వినే ఉంటారు, దాని గురించి తెలుసుకునే ఉంటారు. సో మీకు ఈ స్టోరీ చాలా చిన్నదే భయ్య, ఎందుకంటే చాలా చాలా చిన్నది. నాకు తెలుసు మీకు ఆర్ఆర్ స్టోరీస్ చాలా లెంత్గా ఉండాలని, కానీ ఏం చేద్దాం, ఏదేదో క్రియేట్ చేసి చెప్పడం కన్నా ఇలా ఎవరో చెప్పింది ఉన్నదన్నట్టుగా చెప్పేస్తే ఆ కిక్కే వేరబ్బా. సో అందుకే ఉన్నదన్నట్టుగా చెప్పేశాను. స్టోరీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరీ వెళ్ళండి గాయ్స్. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టడమే చాలా లేటు, చాలా డిలే, ఎందుకంటే చాలా బద్దకస్తుడు భయ్య. ఒక వీడియో అప్లోడ్ చేస్తే దీని అమ్మ జీవితం మళ్ళీ ఇంకొక వీడియోకి ప్లాన్ కూడా చెయ్యను, అంత వేస్ట్ కానీ నేను. సో అలాంటప్పుడు రెగ్యులర్గా వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తాను, సో ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దయచేసి ఛానల్ని వదిలేసి ఎవరు వెళ్ళకండి. సో నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాన్స్ ఒక్క ఎవరు లేదు, అందరూ వెళ్ళిపెట్టారు. ఏదో వ్యూస్ కూడా వేరే వేరే ఫీచర్స్ నుంచి వస్తుందంటే సబ్స్క్రైబర్స్ నుంచి వ్యూస్ అవ్వట్లేదు, యూట్యూబ్ సోర్స్ నుంచి వ్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే సర్చ్ ఇంజిన్ ద్వారానో లేదా సజెస్టెడ్ ద్వారానో వ్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఆడియన్స్ ఎవరు నా వీడియోస్ వాచ్ చేయట్లేదు, అర్థమైపోయింది. ఫ్యాన్స్ అందరూ వేరే వేరే చోట్ల షిఫ్ట్ అయిపోయారని. ఓకే భయ్య, నో ప్రాబ్లం. కానీ ఎవరైనా వీడియో చూస్తే మాత్రం కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.